టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్ధన్నపేటలో పర్యటిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. నారా చంద్రబాబు గారు మన నాయకుడు, అభిమాన నాయకుడు, వారిని మాట్లాడవలసిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. भगवान लेंगे వర్ధన్నపేటకు వచ్చినప్పుడు మంచి మధ్యాహ్నమైన లెక్క పెట్టుకోకుండా మాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు. మా తమ్ముళ్ళని అందరూ చూస్తున్నాను, బాగా ఎండగాస్తా ఉంది. వడగాల్పులు 44-45 డిగ్రీల టెంపరేచర్, అది కూడా ఇంట్లో సమయం. మీరు ఉత్సవం చూస్తామంటే ఎండ మిమ్మల్ని చూసి భయపడుతుంది తప్ప భయపడాలి. మా ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. ఆ విధంగా తెలుగు ఇంటి ఆడపడుచులకి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. అక్కడ మా ఆడపడుచులకి కొంగు ఎత్తినేసుకుని ఏదైనా పర్వాలేదు, మేము ఈ మీటింగ్ లో ఉండాలి, చెప్పి దినాలని చెప్పి మా ఆడపడుచులు ముందుకు వచ్చారు. అలాంటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు. అదే మరిగా వరంగల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులటువంటి దయాకర్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రకాశం గారు, మార్టిన్ రవీంద్రరావు గారు, పనిమెల్లి మసూరెడ్డి గారు, నిమ్మగడ్డ వెంకన్న గారు, సిరివేరు కుమార్ గారు, తులసిటి రాములు గారు, శ్రీమతి ప్రభావతి మనోజ్ గారు, మల్లందాస్ రంగయ్య గారు, సొల్లటి వీరాచారి గారు, బసునూరి సమత గారు, తీగా మల్లేష్ గారు, కుర్చిరెడ్డి గారు, జంగిల భాస్కర్ గారు, వెనుకల మల్లయ్య గారు, దొస్తు రామరెడ్డి గారు, బొమ్మేని సమ్మిరెడ్డి గారు, బుస్తా శ్రీనివాస్ గారు, విశ్వనాయక్ గారు, శ్రీమతి క్రాంతి గారు, శ్యామ్ సుందరరావు గారు, కామగారు ప్రభాకర్ గారు, గంజి సుమన్ గారు, శ్రీధర్ గారు, ఎల్లాగౌడ్ గారు, శ్రీమతి పద్మారావు గారు. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణరావు గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మామూలుగా అయితే నేను కార్యక్రమం పెట్టుకున్నాను. మీకోసం కార్యక్రమంలో రాష్ట్రమంతా 150 రోజులు తిరగాలని, 150 రోజులు తిరిగి మీ సమస్య తెలుసుకుని దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నాను. 16 రోజులు తిరిగాను. నిన్న ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బై ఎలక్షన్ వచ్చాయి కాబట్టి ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం కలిసి ఇక్కడికి వచ్చాను. మంచి ఎండ కాస్తా ఉంది. నిన్న చూశాను, ఈరోజు చూశాను. బ్రహ్మాండంగా మీరు స్పందించారు, బ్రహ్మాండం పట్టారు. కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చూస్తే పేదలకు చాలా వ్యతిరేక కార్యక్రమాలు చేశారు, రైతులకు అన్యాయం చేశారు, ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. మొత్తం ఆదాయం పెరిగింది. పెరిగిన ఆదాయం ఈ ప్రజలకు రావడం లేదని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఒకసారి మీరు చూస్తే ఒకప్పుడు 24,000 కోట్ల రూపాయల ఆదాయం, ఇప్పుడు 70,000 కోట్లకు పెరిగింది. బడ్జెట్ 1,00,000 కోట్లు అయింది. నేను అడుగుతున్న ఈ వర్ధన్నపేటలో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో
4 సంవత్సరాల్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోని ఇంతవరకు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం. ఇక మిగిలిన వార్తలు